హలో గైస్, వెల్కమ్ టు అవర్ వీడియో. వెల్కమ్ టు WWE అప్డేట్స్ ఇన్ తెలుగు. WWE కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ నడుస్తుంది. దాంట్లో సెమీఫైనల్కి వచ్చేసారు WWE సూపర్ స్టార్స్. ఎవరు గెలుస్తారు ఎవరికి తెలియదు, చాలా డేంజర్గా ఉంటుంది. సెమీఫైనల్ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది. నిజంగా ఎవరు క్వీన్ అవుతారో ఎవరు కింగ్ అవుతారో తెలియదు, కానీ సెమీఫైనల్ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా డేంజర్గా జరగబోతుంది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో. ఎవడు కింగ్ అయినా ఎవడు బొంగైనా మన కింగ్ ఒక్కడే. అతని పేరే రోమన్ రైన్స్, ది ట్రైబల్ చీఫ్, హెడ్ ఆఫ్ ది టేబుల్. కానీ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో నిజంగా చెప్తున్నా, సెమీఫైనల్ మ్యాచ్ మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా జరగబోతుంది. నిజంగా ప్రియాంక బెల్లార్ వర్సెస్ నయా జాక్స్, వీళ్ళిద్దరి మధ్యలో సెమీఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్. చూద్దాం ఎవరు గెలుస్తారో ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో సెమీఫైనల్ మ్యాచ్ మరొకటి ఉంది. స్టీఫనీ స్ట్రాషన్ వర్సెస్ లియో స్కై, వీళ్ళిద్దరి మధ్య WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సెమీఫైనల్ మ్యాచ్ ఉన్నది. రేపు వచ్చే మండే నైట్ రాలోనే. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్, చూడవలసిన మ్యాచ్. ఈ మ్యాచ్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో. మెన్స్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో ఫస్ట్ మ్యాచ్ ఉండే గుంతర్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్, వీళ్ళిద్దరి మధ్య WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో సెమీఫైనల్ మ్యాచ్ ఉండే. కానీ కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ మ్యాచ్ కార్డ్ని చేంజ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఏమో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ గుంతర్ అని చెప్పారు, కానీ ఈ మ్యాచ్ క్యాన్సల్ అయిపోయింది. మరో కొంత పెట్టారు ర్యాండీ ఆర్టన్కి అండ్ గుంతర్కి. ప్రజెంట్ సెమీఫైనల్ మ్యాచ్ కార్డ్స్ ఇవే కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో. టామా టోంగా వర్సెస్ ర్యాండీ ఆర్టన్, వీళ్ళిద్దరి మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్లో కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లోకి. కానీ ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్, నిజంగా చూడవలసిన మ్యాచ్. టామా టోంగా వర్సెస్ ర్యాండీ ఆర్టన్. మరొక సెమీఫైనల్ మ్యాచ్ చేసి జే ఊసో వర్సెస్ గుంతర్, వీళ్ళిద్దరి మధ్య WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటుంది, సెమీఫైనల్ మ్యాచ్. ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్. గుంతర్ కూడా చాలా డేంజరే అండ్ జే ఊసో కూడా చాలా డేంజరే. నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో రేపే ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు. చాలా డేంజరస్ మ్యాచ్. గెలిచిన వారు ఫైనల్లోకి వెళ్ళిపోతారు కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లోకి. సౌదీ అరేబియాలో జద్దా సిటీలో సూపర్ డామ్ స్టేడియంలో WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ జరగబోతుంది. మే 25వ తేదీన శనివారం రాత్రి 10:30 WWE కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లైవ్ ఈవెంట్ సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 టీవీ ఛానల్స్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే 2026 అండ్ 2027లో రోయల్ రాంబోల్ అండ్ రెస్సల్మేనియా సౌదీ అరేబియాలోనే జరగబోతున్నాయి. సౌదీ అరేబియాలో చాలా అంటే చాలా పెద్ద పెద్ద స్టేడియంలు ఉన్నాయి. ఆ దాంట్లోనే WWE రెస్సల్మేనియా అండ్ రోయల్ రాంబోల్ జరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరో చెప్పలేదు, మన WWE క్రియేటివ్ కంట్రోల్ త్రిబుల్ చెప్పిండు. 2026 అండ్ 2027 రెస్సల్మేనియా అండ్ రోయల్ రాంబోల్ సౌదీ అరేబియాలోనే జరగబోతున్నాయి. ఈ WWE బిగ్గెస్ట్ ఈవెంట్స్, ఈ గ్రేటెస్ట్ ఈవెంట్ అండ్ బిగ్గెస్ట్ ఈవెంట్ WWE రెస్సల్మేనియా అండ్ WWE రోయల్ రాంబోల్ నిజంగా సౌదీ అరేబియాలో జరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద స్టేడియంలు ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరొక ఈవెంట్ 2024 ఈవెంట్ బేస్ ఇన్ బెర్లిన్. WWE బిగ్గెస్ట్ ఈవెంట్ బెర్లిన్ జర్మనీలో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్. ఆగస్టు 31న 2024న. మరొక బిగ్గెస్ట్ ఈవెంట్ స్కాట్లాండ్లో జరగబోతుంది. క్లాష్ అట్ ది క్యాస్టిల్ ఈవెంట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇది స్కాట్లాండ్లో జరగబోతుంది. జూన్ 15న చాలా పెద్ద ఈవెంట్ క్లాష్ అట్ ది క్యాస్టిల్ స్కాట్లాండ్లో జరగబోతుంది. చాలా పెద్ద ఈవెంట్. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో అయినా రావచ్చు, రోయల్ రంబుల్లో అయినా రావచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు, మనీ ఇన్ ద బ్యాంకులోనే రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావచ్చు, కన్ఫర్మ్ అయిపోయింది.
బ్లడ్ లైన్లో కొత్త మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే జిల్లా ఫాతు అండ్ జేకబ్ ఫాతు. వీళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళిద్దరు డబ్ల్యూడబ్ల్యూలోకి రిటర్న్ ఎప్పుడు అవ్వాల్సింది కానీ రాలేరు కొన్ని కారణంగా. ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళు కూడా డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ అవుతున్నారు. జేకబ్ ఫాతు అండ్ జిల్లా ఫాతు. ఇగో చూడండి బ్లడ్ లైన్ సింబల్ చూపిస్తున్నాడు, ఎగ్నాలెజ్ సింబల్. ఇతనే జిల్లా ఫాతు. ఇతను కూడా వస్తున్నాడు డబ్ల్యూడబ్ల్యూలోకి. కానీ ఎవరికి సపోర్ట్ చేస్తాడో ఎవరికి తెలియదు. చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు వస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.